తాండూరు పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాల నిర్లక్ష్యం తీవ్ర కలకలం రేపింది. 3 ఏళ్ల చిన్నారి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. పాఠశాల భద్రతా లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు టౌన్లోని శాంతినగర్లో ఉన్న అల్మాస్ స్కూల్కు సుల్తాన్ అనే వ్యక్తి సోదరి తన పిల్లలతో పాటు ఆయా కూతురు అల్డియాస్ అడ్మిషన్ల కోసం తీసుకెళ్లారు. అడ్మిషన్ ప్రక్రియలో ఉండగా 3 ఏళ్ల ఆయాల్ ఆడుకుంటూ స్కూల్ బయటకు వెళ్లిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్కూల్ లోపల వెతికినా ఎక్కడా కనిపించలేదు. స్కూల్ ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడం, గేటు వద్ద వాచ్మెన్ కూడా లేకపోవడం స్పష్టంగా పాఠశాల నిర్లక్ష్యాన్ని చూపుతోంది. సమీపంలోని వినాయక ఆసుపత్రి సీసీ కెమెరాలను పరిశీలించగా చిన్నారి ఒంటరిగా రోడ్డుపైకి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. 4 గంటల తర్వాత తాండూరు బస్టాండ్ దగ్గరలోని ఓ జ్యూస్ సెంటర్ వద్ద చిన్నారి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల భద్రతను నిర్లక్ష్యం చేసిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అడ్మిషన్ కోసం మా చెల్లెలు వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ చేయడానికి అల్మాస్ స్కూల్ వెళ్ళడం జరిగింది శాంతినగర్లో. వాళ్ళతో సహా నా పాప కూడా 3 ఇయర్స్ ఉంది. ఆమెకు కూడా ఆడనే అడ్మిషన్ చేపిస్తామని నిన్న తీసుకెళ్ళారు. వాళ్ళ లోపల మాట్లాడుతూ స్కూల్లో పిల్లలు ఆడుకుంటా నా పాప గేట్లకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే పాప లేదు, మొత్తం వెళ్ళిపోతే స్కూల్లో లేదు, ఎక్కడ లేదు పాప. అంత చూసిన తర్వాత ఏం చేసారు, పక్కల వినాయక హాస్పిటల్కి పోయి సీసీ ఫుటేజ్ చూస్తే నా పాప గేట్లకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన తర్వాత 2 నుంచి 3 అవర్స్ నెక్కిన తర్వాత నా పాప బస్ స్టాండ్లో దిక్కింది. అదే మాట స్కూల్ వాళ్ళకి అడిగితే మీ స్కూల్లో మేము పాపకు అడ్మిషన్ చెప్పి వచ్చినాము, ఇక్కడ మేనేజ్మెంట్ వాచ్మెన్ లేరు, ఎవరు లేరు, చిన్న పిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో పిల్లలకు మీరు వాచ్మెన్లు ఎవరు సెక్యూరిటీ పెట్టకుండా ఎట్లా సార్ అంటే మా స్కూల్లో వాచ్మెన్ లేరు, మేమేం చేయాలని అంటారు. వాళ్ళు అన్నీ వల్గర్గా మాట్లాడి లేదు మాత ఇట్లనే ఉంది అట్లా మాట్లాడు. బై ఛాన్స్లో సార్ నిన్న ఏమైనా అయ్యి ఉంటే పాపకు ఎవరు దీనికి బాధ్యతలు, మీ స్కూల్లో పాపకి వేయడానికి వచ్చినాం, చిన్న పాప ఏం తెలియదా మీకు, 3 ఇయర్స్ ఉంటుంది, నర్సరీలో వేయడానికి వచ్చినాం. నిన్న అడ్మిషన్ కోసం మా చెల్లెలు వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ చేయడానికి అల్మాస్ స్కూల్ వెళ్ళడం జరిగింది శాంతినగర్లో. వాళ్ళతో సహా నా పాప కూడా 3 ఇయర్స్ ఉంది. ఆమెకు కూడా ఆడనే అడ్మిషన్ చేపిస్తామని నిన్న తీసుకెళ్ళారు. వాళ్ళ లోపల మాట్లాడుతూ స్కూల్లో పిల్లలు ఆడుకుంటా నా పాప గేట్లకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే పాప లేదు, మొత్తం వెళ్ళిపోతే స్కూల్లో లేదు, ఎక్కడ లేదు పాప. అంత చూసిన తర్వాత ఏం చేసారు, పక్కల వినాయక హాస్పిటల్కి పోయి సీసీ ఫుటేజ్ చూస్తే నా